రాజధాని అమరావతికి మరో 1.5 కిలోమీటర్ సీడ్ యాక్సెస్ అయితే అందుబాటులో రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం సీఎం ఇంటి వద్ద నుండి అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే దొండపాడు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్ అనేది నిన్నైతే ప్రారంభమైనది జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కరకట్ట మీద ఈ యొక్క ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ప్రతిపాదించడం అది 2014 ఆ టైంలోనే ఈ యొక్క దీనికి సంబంధించి పనులన్నీ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యం కనిపిస్తుంది. తర్వాత అమరావతిలో ఉన్న వివిధ సంస్థలకు సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేసే ప్రయత్నం అయితే చేసింది. ఆ నేపథ్యం కూడా క్లియర్గా తెలిసిందే. ఏదైతే 2024 ఇటు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పునర్ప్రారంభించిన అమరావతిలో అన్ని పనులకు సంబంధించి కూడా అత్యంత కీలకంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటు విజయవాడ నుంచి ఇటు రాజధానిలోకి వెళ్ళాలంటే కూడా ఇదే అత్యంత కీలకమైనది ఈ యొక్క రహదారి అనేది. అలాగే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించి ఇటు ట్రంక్ రోడ్లన్నిటి కూడా అనుసంధానం చేసేలాగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ యొక్క ప్రాముఖ్యత ఆ విధంగా ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే నూతనంగా ప్రారంభం అయిందో 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ ఒక ప్రాంగణం వద్ద అయితే ఉన్నాం. చూసుకోవచ్చు మనం అందరూ కూడా. ఇటు విజయవాడ నుంచి రాజధానిలోకి వెళ్ళాలంటే కూడా, లేదంటే రాజధాని అమరావతి నుండి విజయవాడకి వెళ్ళాలంటే కూడా ప్రధానంగా ఇటు కరకట్ట రోడ్డు అనే ఉపయోగించడం కూడా జరుగుతుంది. ఆ కరకట్ట రోడ్డులో ఇటు ప్రధానంగా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా, అలాగే హైకోర్టు జడ్జెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్లోనే వెళ్ళే పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ప్రజలకు, సాధారణ వ్యక్తులు అందరూ, వాహనదారులు అందరూ కూడా ఈ ట్రాఫిక్ సమస్యతో అక్కడ నిలుపుదనే నేపథ్యంలో చాలా వరకు కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని అరికెట్టేందుకు, ఒక ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులో రావడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాథమికంగా చూసుకున్నట్లయితే ఇది మిగిలిన, అంటే మొత్తం పొడవుగా చూసుకున్నట్లయితే దాదాపు 20 కిలోమీటర్ల పైన ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది ఉంటుంది. ఇక్కడ విజయవాడ నుంచి కావచ్చు ఎంటర్ అయ్యి తర్వాత ఇటు అమరావతి కోర్ క్యాపిటల్ వద్దకి వెళ్ళేందుకు కూడా. ఇప్పుడు నూతనంగా ఈ యొక్క దొండపాడు నుంచి కూడా ఇది 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి ఇక్కడ సమీపంలో మన విజువల్లో చూసిన ప్రాంతం వరకు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీన్ని మంత్రి అయితే ఇక్కడికి రావడం, మొత్తం కూడా సమీక్షించడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్, ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరుగుతుందో 128 మీటర్ల పొడవైన కాలువ ఏదైతే ఉందో గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి అయితే పనులన్నీ కూడా నిన్న పరిశీలించారు. ఏదైతే ఒక సంస్థ నిర్మాణం చేపట్టిందో దానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది కంప్లీట్ చేయాలి త్వరితగతిన అంటూ కూడా. ఈ స్టీల్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి అత్యంత దానికి అనుసంధానం చేసేలాగా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇటు కేఎల్రావు కాలనీ వద్ద ఇటు కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై అయితే స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం అవుతుంది. దాదాపుగా 70 కోట్ల పైన అయితే నిర్మితం అవుతుంది. ప్రస్తుతం అక్కడ చూసుకున్నా కూడా పిల్లర్స్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి అమరావతిలోకి వెళ్ళాలంటే కూడా ఇటు అత్యంత కీలకంగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ అనేది రోడ్డు అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క సీడ్ యాక్సెస్ ఒక ప్రాముఖ్యత కూడా, వాటి యొక్క కనెక్టివిటీలో ఏ విధంగా ఎలా ఉన్నాయి ఈ యొక్క సీడ్ యాక్సెస్ కి అనేది కూడా ఒక్కసారి కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు NH-16 ఏదైతే ఉందో ఇటు కోల్కతా టు చెన్నై ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించి ఇటు తూర్పు చివరన ఉన్నటువంటి ఏదైతే మంగళగిరి సమీపంలో ఇటు కనకదుర్గ వారధికి అయితే ఇదైతే కలవనున్నట్లు కూడా తెలుస్తుంది. కనకదుర్గ వారధి యొక్క జంక్షన్ వద్ద ఈ జాతీయ రహదారిలో కలుస్తుంది అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. దీనివల్ల ఇటు గుంటూరు నుండి అలాగే విజయవాడ నుంచి ఏవైతే వాహనాలు రావాలంటే నేరుగా ఇటు రాజధానిలో రావడానికి అత్యంత సులభతరం అవుతుంది. అలాగే NH-65 ఉంది విజయవాడ టు హైదరాబాద్, ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి కూడా పరోక్షంగా కూడా ఇదైతే కనెక్టివిటీ అవుతుంది. దీనివల్ల హైదరాబాద్ నుండి ఇటు ప్రయాణికులు ఎవరన్నా రావాలంటే కూడా ఇటు రాజధానిలోకి అత్యంత సులభం అవుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఏవైతే ఇటు E5 రోడ్డు ఇది ఉండవల్లి నుంచి ప్రారంభమై ఇటు మందడం, రాయపూడి, తుళ్ళూరు మీదకి అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే E11 మరియు E13 రోడ్లు చూసుకున్నట్లయితే నీరుకొండ, కురగల్లు, నవ్వులూరు మీదకి ఇటు మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి అయితే అక్కడ కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ NH-16 అయితే కలుస్తుంది ఆ రహదారులు. అలాగే N4, N9 రోడ్లు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అన్నటువంటి ఉత్తర దక్షిణ దిశల్లో కలుపుతూ వివిధ సెక్టర్లో రవాణా సౌకర్యం కూడా చాలా సులభతరం అవుతుంది. ఈ విధంగా ఏవైతే ఈ రోడ్లు సంబంధించి ఈ యొక్క అత్యంత కీలకంగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంటర్చేంజ్ ఏదైతే ఈ యొక్క జంక్షన్లు ఉన్నాయో, ముఖ్యమైన జంక్షన్లు, అలాగే గ్రామాల్లోకి వెళ్ళేందుకు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి గమనించినట్లయితే దొండపాడు ఇదైతే ఇటు పశ్చిమ చివరన ఉన్న ప్రధానమైన పాయింట్ అనేది కూడా తెలుస్తుంది. తర్వాత వెలగపూడి ఇక్కడ సచివాలయం అలాగే అసెంబ్లీ రోడ్డు ద్వారానే ఒక ప్రధాన ప్రవేశంగా ఉంటుంది. అలాగే వెంకటపాలెం కావచ్చు, మందడం, ఈ రాజధానిలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను అయితే ఇది కలుపుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఉండవల్లి, పెనుమాక, విజయవాడ నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ గ్రామాల మీదుగా ఈ రాజధానిలోకి అయితే ప్రవేశిస్తాయి. ఇప్పుడు పై వరకు మనం ఏదైతే చెప్పుకున్నాం ఈ నేపథ్యంలో అత్యంత కీలకంగా ఈ సీడ్ యాక్సెస్ యొక్క ప్రాముఖ్యత నేపథ్యంలో ఉంది. ఇటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే వారి యొక్క సమయం
అనేది వృధా అవ్వదు, చాలా వరకు కూడా సమయం అనేది ఆదా అవుతుంది. ఇటు విజయవాడలో రావాలంటే కూడా అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే కేఎల్ రావు కాలనీ వద్ద చేపడుతున్నారో ఆ స్టీల్ బ్రిడ్జ్ పని పూర్తి అయిపోతే మాత్రం సో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఎంచక్క డైరెక్ట్గా ఇటు కరకట్ట మీదకి రాకుండానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్తో ఈ సీడ్ యాక్సెస్తో డైరెక్ట్గా అమరావతి రాజధానిలోకి వెళ్ళిపోవడానికి ఒక అత్యంత సులభంగా ఉంటుంది. వారి యొక్క ప్రయాణం అనేది చాలా సులభతరం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సీడ్ యాక్సెస్ సంబంధించి ఈ యొక్క పనుల గురించి ఎప్పటికప్పుడు కూడా మంత్రి నారాయణ ఇక్కడికి రావడం, విజిట్ చేయడం, అధికారులకి అయితే కీలకమైన ఆదేశాలు అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నిర్మాణ సంస్థ కూడా ఈ యొక్క నెలాఖరు లోపు ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయాలంటూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇటు అత్యంత కీలకంగా రాజధానిలో అనేక అన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ప్రధానంగా ఏవైతే ఈ రాజధానిలో చూసుకున్నట్లయితే అనేక ప్రాజెక్టులు ఇప్పటికే చాలా స్పీడ్ అందుకున్నాయి. ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, మంత్రులు విల్లాస్ కావచ్చు, అలాగే జడ్జిస్ విల్లాస్ కావచ్చు, అలాగే ఉన్నతాధికారులకు సంబంధించి క్వార్టర్స్ కావచ్చు, ఈ విధంగా అనేక భవనాలన్నీ కూడా చాలా వరకు 90% వరకు పూర్తయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ చాలా వరకు కూడా రాజధానికి సంబంధించి అనేక ప్రాజెక్టులన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మంత్రి అయితే అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రైతుల యొక్క సమస్యలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తూనే వారి యొక్క సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తూనే, అలాగే అమరావతి రాజధాని అభివృద్ధికి యొక్క వివిధ కట్టడాలకు సంబంధించి అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసింది. ఎందుకంటే 3 ఏళ్లలోపు ఒక స్వరూపం ఇచ్చేలాగా అమరావతికి ప్రయత్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ఇటు అమరావతిలో తిరుగుతూ పర్యవేక్షిస్తూ రైతుల సమస్యను తెలుసుకుంటూనే కాకుండా అలాగే ఈ యొక్క ప్రాజెక్టులో ఏ స్థాయిలో వచ్చినాయి అంటూ కూడా విజిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 అమరావతి నుంచి.